సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే యువకులకు ఇప్పుడు పెళ్లి భయం పట్టుకుంది. జీవిత భాగస్వామి ఐటీ ఉద్యోగిని అయితేనే పెళ్లి చేసుకుంటామంటున్నారు అబ్బాయిలు. 30 ఏళ్లు పైబడిన సాఫ్ట్వేర్ అమ్మాయిల కోసమే ఇంకా ఎదురు చూస్తామంటున్నారు సాఫ్ట్వేర్ అబ్బాయిలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ ఏరియాలో బతకాలి అని అంటే ఇద్దరు జాబ్ చేసే ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసే వాళ్ళు అయి ఉండాలి. అది వాళ్ళకి ఎంచుకున్న సేమ్ ఫీల్డ్ అంటే సేమ్ కార్పొరేషన్ కానీ సేమ్ ఒకటే ఫీల్డ్ అయ్యి ఉంటే చాలా బెటర్. అంటే వాళ్ళ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ వర్క్ బర్డెన్ కానీ ఒకరిది ఏంటి అనేది ఒకరికొకరికి ఫీలింగ్స్ షేర్ చేసుకోగలుగుతారు, వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. సో అలా అర్థమైనప్పుడు వాళ్ళ లైఫ్ అనేది అంటే మ్యారేజ్ లైఫ్ అనేది అంటే సాఫీగా సాగుతుందని నేను అనుకుంటున్నాను. సాఫ్ట్వేర్ యువకుల్లో దాదాపు 60% మందికి పైగా ఇదే ఆలోచనలో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ కల్చర్కు అలవాటు పడటం, ఉద్యోగ భద్రత అంటూ లేకపోవడం లాంటి కారణాల వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్తున్నారు సాఫ్ట్వేర్ కుర్రాళ్లు. అంతేకాకుండా కుటుంబంలో ఇద్దరూ 2 చేతులా సంపాదిస్తేనే సొసైటీలో త్వరగా మంచి పొజిషన్కు వెళ్లొచ్చనేది కూడా ఒక కారణంగా చూపుతున్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళని ఎందుకు చేసుకోవాలనుకుంటారంటే సేమ్ ఆఫీస్ అయినా బాగుంటుంది అండ్ సేమ్ ఇండస్ట్రీ అయితే టైమింగ్స్ ఓకే ఉండడం అండ్ మ్యూచువల్ వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కూడా బాగుంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే టైమింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో ఇద్దరు అర్థం చేసుకోగలుగుతారు. ఒకవేళ షిఫ్ట్స్ ఎక్స్ట్రా టైమ్స్ చేయాల్సి వచ్చినా ఇలాంటివి ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఈ కాలంలో ఉద్యోగం చేసే జీవిత భాగస్వామి కోసం మ్యాట్రిమోనీ సైట్లలో రిజిస్టర్ చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఒకప్పుడు కేవలం అమ్మాయి తరపు వాళ్ళు మాత్రమే అబ్బాయి చదువు, ఉద్యోగం లాంటి విషయాలను ఆరా తీసేవారు. ఇప్పుడు అబ్బాయి తరపు వాళ్ళు కూడా అమ్మాయి గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాకే ముందడుగు వేస్తున్నారు. మొత్తానికి తమకు నచ్చే సాఫ్ట్వేర్ పార్ట్నర్ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తామంటున్నారు మన పెళ్లి కాని ప్రసాద్లు. కులం కాని అమ్మాయి అయినా, కట్నం ఇవ్వని అమ్మాయి అయినా పర్వాలేదు, కానీ సాఫ్ట్వేర్ అమ్మాయి కాకపోతే మాత్రం ఎట్టి పరిస్థితిలో పెళ్లి చేసుకోమంటున్నారు సాఫ్టీలు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తే తప్ప ఈ మెట్రోపాలిటన్ లాంటి నగరాల్లో సాఫీగా బ్రతకలేమనేది వారి అభిప్రాయం. కెమెరా పర్సన్ రమేష్తో శ్రావణి, HM టీవీ, హైదరాబాద్.